గెటప్స్ వేసుకొని ముగ్గురు కామెడియన్స్ రెడీగా ఉన్నారు. పిలిచేస్తున్నాను బుల్లెట్ భాస్కర్, గాయపడాల సుధాకర్ అండ్ రచ్చరవి. A squared B squared A plus B whole square. Tom and Jerry war, Ricky it's a mine I don't care. Cheating, illi like a pillani. Cheating, like a pilla talking. Cheating, me sanjala kuchuni. Cheating. A square B square A plus B whole square. ఓకే, మరి మా కామెడీ కింగ్స్ గెటప్స్ లో వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఓకే, ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఏజ్ అయిపోతున్న కొద్ది ఏజ్ కవర్ చేసుకోవడానికి ఎలాంటి పనులు చేస్తుంటారు? జిమ్ కెళ్ళి సిక్స్ ప్యాక్ చేస్తా. ఏది ఒక్కసారి కొంచెం కొంచెం లోపల పీల్చు, లోపల పెట్టిరా, లోపలికి ఎన్ను. నెక్స్ట్, చిన్న పిల్లల బట్టలు వేసుకోవడం అంటే నీలాగా. పేరెంట్స్ పిల్లల బట్టలు అంటే కొడుకు షర్ట్ వేసుకోవడం తండ్రి. ఎట్లా పడతా చినిగిపోతుంది ఇట్లా అంటే. కళ్ళ కింద క్యారీ బ్యాగ్ కనిపించడం గాగుల్స్ పెట్టుకుంటారు. గాగుల్స్ పెట్టుకొని, అవును, వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. ఎస్, షార్ట్స్ టీ షర్ట్స్ వేసుకొని వెస్టర్న్ కల్చర్ లోకి వెళ్ళిపోయి కొంచెం ఏజ్ కనబడుకున్నా అవసరం లేని దగ్గర యో యో మ్యాన్ యో 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 సామాన్ అంత పాతది యో యో యో. మరి సుధాకర్ లాగా యో మ్యాన్ అని అంటుంటాడు. ఎస్, నెక్స్ట్. మగవాళ్ళు అయితే మీలా సగం జుట్టు కత్తిరించుకుంటారు, అమ్మాయిలు అయితే శ్రీముఖులాగా హాఫ్ డ్రెస్ వేసుకుంటారు. మనం ఏజ్ కవర్ చేసుకుంటున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. నెక్స్ట్, థ్యాంక్ యూ. ఏజ్ అయిపోతున్న కొద్దిగా సూపర్ మ్యాన్ చెడ్డీలు వేసుకోవడము, ఆఫ్ కట్ బనీన్లు వేసుకోవడము, కమ్మలు వేసుకోవడము, ఇట్లాంటి తాళం చేలు వేసుకోవడము, ఫంక్ గా ఉండడం. ఫంక్ గా ఉండడం. లోపల అదే వేస్తున్న చెడ్డా. సూపర్. నెక్స్ట్, బాడీ లూజ్ గున్నా గానీ ఫిట్ ఉన్నట్టు. బాడీ లూజ్ ఎట్లా అవుతుందా? అంత కింద జారిపోతుందా ఇట్లా? ఎట్లా ఎట్లా లూజ్ అంటే? బాడీ లూజ్ అంటే మన సుధాకర్ గారికి తెలుసు. ఎగ్జాంపుల్ నవ్వి కవర్ చేసుకుంటుండు బాధని. వాళ్ళు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో తిరగకుండా చిన్న పిల్లలతో తిరుగుతారు. వాళ్ళు మమ్మీని అక్కని పిలుస్తారు ఏజ్ కనిపించకుండా. ఓ ఇది పీక్స్. మమ్మీ కనిపించగానే జనాలు ఉన్నాయనుకో, అక్క ఏంటక్క. నెక్స్ట్ టాపిక్, కష్టమైనా ఇష్టంగా చేసే పని ఏంటి? నువ్వేం చేస్తావు? కష్టమైన ఇష్టంగా చేసే పని రవి పక్కన యాంకరింగ్ చేయడం. నాకు టాయిలెట్ కి వెళ్ళడం. ఆన్సర్, భార్యతో కాపురం చేయడం. రాజువయ్యా మహారాజువయ్యా. ఎవరేమి అనుకుంటే నీకేమిలే, రాజువయ్యా మహారాజువయ్యా. లవర్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం రా బాబు నిజంగా. నెక్స్ట్, మేకప్ వేసుకోవడం. ఎందుకు వేసుకుంటారు మరి? అంత కష్టం అయితే వదిలేచ్చుగా. బయట తిరగాలంటే వేసుకోవాలి కదా. అవునవును. ఈ కొంపతి సీమ గురించి అను మాట్లాడింది లేదు కాదా?
నాకు కష్టంగా ఉన్నా కానీ టీవీ వాళ్ళ కోసం అందరు బాగుండాలి, అందరు చచ్చిపోద్దని నేను ఎంత ఇష్టంగా మేకప్ వేసుకుంటాను తెలుసా? నువ్వు వేసుకోకపోతే మాకు కష్టం అవుతుంది కదా. అందుకే కదా నేను వేసుకునేది. అదే అదే చచ్చిపోతాం, కోమాలో పోతాం, ఎన్నో అవుతాయి. అవును, పెళ్లి చేసుకోవడం కష్టమైనా కష్టమైనా ఇష్టంగా చేసుకుంటాం కదా. కరెక్ట్, ఇష్టంగా చేస్తావా? కొంతమంది చేసుకుంటారు. yes నెక్స్ట్ కష్టమైన ఇష్టంగా ఎగ్జామ్ రాయడం. రాయాల్సి వస్తుంది, తప్పించుకోలేంగా. ఇంకా పేరెంట్స్ ముందు చదవడం. పేరెంట్స్ ముందు చదివినట్టు యాక్ట్ చేయడం. చదవమ్మా నువ్వు వాడా, నువ్వు చదివితే ఇప్పటివరకు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేదని. గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ చేయడం. అక్క చెల్లెలకి ఒకేసారి లైన్ వేయడం. పెళ్ళాం పోయింది, ఇప్పుడు అక్క చెల్లెల మీద పడ్డావా? నెక్స్ట్ పేరెంట్స్ తో కలిసి సినిమాకి వెళ్ళినప్పుడు ఆ మూవీలో లిప్ లాక్ వస్తే అది చూడకుండా కవర్ వేసుకుంటాం, కష్టంగా చూసుకుంటాం. ఏం చేస్తున్నావు? ఏం లేదు, భగవద్గీతలో కృష్ణుడు గారు చెప్పింది చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? మంచిని చూడమన్నారు కదా. మమ్మీ సారీ మమ్మీ. ఎస్ నెక్స్ట్ లవర్ ని పక్కన పెట్టుకొని ఇంకొక అబ్బాయికి లైన్ వేయడం. ఆహా, గెటప్స్ వేసుకొని మా కామెడీ కింగ్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ టుడేస్ పటాస్ ఫుల్ టు బిందాస్. నర్సుల గురించి మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు ది రచ్చు రవి. చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే క్యాడ్బరీస్ కాలేజ్ బోరాయే. అమ్మో ఏం పోరమ్మా నీ బాడీలు ఉన్నది, ఆడదానికి నాకే షాక్ వస్తుంది. ఈ గెటప్ పేరు హెడ్ నర్స్ నర్సక్క. ఈ నర్సక్క ఒకసారి గట్టే సపోర్ట్లు కొట్టింది. ప్రొఫెషనల్ లో ది బెస్ట్ ప్రొఫెషన్ నర్స్ ప్రొఫెషన్, అవునా కదా? మొన్న ఆ ఎపిసోడ్ లో ప్యూన్ అన్నావు. మనం ఏది వేస్తుంది విషయం ఏంటంటే, ఒక హెడ్ నర్స్ కనుక డ్రెస్ అప్ ఇలా చూస్తే, ఇలా ఒక డ్రెస్, చేతిలో ఒక పెన్ను, చేతిలో ఒక మెనూ కార్డు లాంటిది ఒకటి ఉంటుంది. మెన్యూ కార్డ్ కాదు, అది ప్రిస్క్రిప్షన్. అది అనరాకనే ఇది అన్న. హెడ్ నర్సులు చేసుడు తక్కువ, పరిశాన్ చేసుడు ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే డాక్టర్ లేనప్పుడు వీళ్ళే డాక్టర్ గా ఫీల్ అవుతారు. కథం జూనియర్ డాక్టర్లు జూనియర్ నర్సులు లాంటి వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వెయిట్ మిషన్ ది ఆడబెట్టకు, డాక్టర్ కు నచ్చది బయట తీసేయి, ఈ ఇంజక్షన్ కడకరాపో, ఈ బీపీ మిషన్ ఎవరు పెట్టింది ఇక్కడ అని ఇలాంటి ఆర్డర్లు వేస్తూ ఉంటారు. డాక్టర్ రాగానే ఏమే కుక్క పిల్ల లెక్క, ఆ డాక్టర్ నిన్న ఎవరు లోపల రమ్మన్నారు, బయటనే ఉండమన్నా కదా, అంతే సార్ ఏ లోపల బయట అని. అప్పుడు ఈ చిన్న జూనియర్ నర్సులు ఉంటారుగా, మంచి పని ఎంత దయ్యము, లేకపోతే మమ్మల్ని అంటదా అనుకుంటారు. జనరల్ గా ఈ హెడ్ నర్సులు ఒకటేసారి వస్తారు రౌండ్, తర్వాత అంతా దూరం కూర్చొని అన్ని ఆర్డర్ చేసే ఉంటది. వచ్చినప్పుడు పరిశాన్ ఉంటుంది, పేషెంట్లకు భయం అయితే అంటది. నర్సులు ఉన్నప్పుడు నవ్వాలి, హెడ్ నర్సు నవ్వు ఉంటుంది, ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తాను కదా. అన్ని ఓకేనా? అమ్మా నా చెయ్యి ఎరిగిందే, స్పిరిట్ రూల్ ఆపరేషన్ థియేటర్ లో కూడా ఆగమాగం ఉంటుంది. వాళ్ళ ఎట్లా ఉంటుంది అంటే, బయటికి పోయడానికి డాక్టర్ ఏమంటారంటే కొద్దిగా అన్ని ముందు పెట్టుకుంటారు. వీళ్ళు 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేసినా మళ్ళీ ఏదో మర్చిపోయి బయటకు ఉరికెట్టేది. ఎలా ఉంటుందంటే, డాక్టర్ అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు అన్ని కట్టుకొని సీజర్ అంటాడు. అప్పుడు లెస్ డాక్టర్ సీజర్ డాక్టర్ కోపం మీద ఉంటాడు, డాక్టర్ కోపం మీద తొందరది అంత చేసినాక ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ అంటాడు కొద్దిగా క్లీన్ చేసి ఉండదు, ఆమె కోసి పారేసి ఉంటుంది. మంచి పేషెంట్ అమ్మా, మీ తొందర పైకి పోతాడు, తొందర పైకి పోతాడు, సారీ తొందర పైకి పోతాడు. పండు తీసుకుంటది, ఏం పండు ఇది? ఆ పండే కదా, మంచిగా చూసుకోవాలి, మనిషి పోయేటట్టే ఉన్నాడు అంటారు. లేదమ్మా పోడు. ఎట్లా పోడు? 30 ఏళ్ళ నుంచి చూస్తానా, ఎట్లా మిగులుతాడు అయినా. సరే, ఈ నర్సుల గురించి చెప్పుకుంటే ఫస్ట్ ఇష్యూ డాక్టర్లతోటి సంబంధాలు. ఏ సంబంధాలు రా? సత్సంబంధాలు. కొందరికి నర్సులకు డాక్టర్లతో మంచి సంబంధాలు ఉంటాయి. ఎలా అంటే సీనియర్ మాట్లాడుకునేటప్పుడు కానీ, రాజు డాక్టర్ నాకు మస్తు క్లోజ్. ఎంత క్లోజ్ అంటే ఆయనకి ఏ మందులు కావాలన్నా, ఏ మందులో కంటే ఏ పేషెంట్కి ఏది రాయాలన్నా ఫస్ట్ నన్ను అడుగుతాడు.
రవణ విచిత్రం ఏంటంటే చిన్న పిల్లలకు నర్స్ అంటే భయం, అదే పెద్దవాళ్ళకు మన లాంటి ఏజ్ వాళ్ళకి నర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్పు? ఎందుకురా? ఒకటే చెప్తున్నాడు, చిన్న పిల్లలను చూడగానే ఆమె ఇంజక్షన్ తీసిందే గుర్తుకొస్తుంది వానికి. ఈయన ఇంజక్షన్ అంటా ఉంటది. అదే మనకు మాత్రం ఆమె చక్కగా మనల్ని పట్టుకొని మీద ఇయ్యండి మేడం అంటే లేదు కింద ఇస్తామని చెప్పి అంటది కదా, ఇయ్యండి మేడం కొద్దిగా మెల్లగా ఇయ్యండి అంటుంటాం కదా. అబ్బాయిలకు మాత్రం చాలా ఇష్టం. ఇచ్చిన సేపు మాత్రం అన్నగాని తర్వాత భలే టచ్ చేసింది రా భయ్. హెడ్ నర్స్ వాళ్ళు కూర్చొని ఉంటే వాళ్ళ పేషెంట్లతో మాట్లాడే విధానం ఎట్లుంటే ఆర్డర్ వేసినట్టే, ఏదో హిట్లర్ వాళ్ళ చెల్లె సామ్రాజ్యం మీద ఎగబాకినట్టే ఉంటుంది ఆడ. అలా కూర్చోబెట్టి లైన్లో రండి, ఏమమ్మా వెయిట్ మిషన్ మీద నిలబడు, ఏంది తల్లి ఇది 53 74 ఉండాలి, ఎప్పుడు పెరుగుతావు, వచ్చే నెల పెరుగుపో. ఈమె చేతులు ఉంటుందా, ఆమె చేతులు ఉంటుందా? ఎన్ని చేసినా నర్సులను మనం అనడం కాదు, కానీ కొన్ని పరిస్థితులలో భార్య కూడా మనల్ని అయ్యో చీదరించుకున్న పరిస్థితుల్లో కూడా సేవ అనే ఒక బోర్డు పెట్టుకొని ఇష్టంగా పోయేది. ఒకటి ఆర్మీ, రెండోది మన నర్సులతో. కాబట్టి సిస్టర్స్ అందరికీ మా రచనకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఒక తెలుగు పేషెంట్ కి మలయాళం నర్స్ కి కాన్వర్సేషన్ ఎట్లా ఉంటది? ఇప్పుడు నేను తెలుగు పేషెంట్ నేనే చేసుకొని ఎవరైనా నచ్చినా పర్లేదు. సిస్టర్ ఆరే ఆరెండు ఎవరు రాలేదమ్మా, నేను ఒక్కనే వచ్చా. ఎన్న సంస్కారాలే సంసారానికి రాలేదమ్మా, ఆరోగ్యం పాడైపోయింది కదా, అక్కడ సంసారం చేయలేకపోతున్నాను. బలానికి ఏమైనా మందులు ఉన్నాయి? నానిందు పోడింతలు ఎనటికి తృణమాసరి ఏతిలో పారు వెళ్ళండారు మోనే కోరుకుంటుండో మారుకుంటూ పెరుగుతూ కోడిగుడ్లు నేను తిన్నమ్మా. మా ఆవిడతో సంసారం బాగా చెయ్యాలంటే ఎటువంటి మందులు వాడితే బాగుంటుందంటే టాబ్లెట్ ఉందో, నేను వేలంటే నేను టాబ్లెట్ ఉందో, నేను పాలుండో గుడ్డుండో పెడుతుండో వేడుండో పొట్టుండో. పాలు గుడ్లు బాగానే దొరుకుతున్నాయి, కానీ ఆ విషయంలో కొంచెం డిలే అవుతుంది. ఎన్న ఓడిందిలే, ఇంత బ్లడ్ టెస్ట్ ఓడిండు. అమ్మ ఓడట్లేదు అని అడుగుతుంటే మళ్ళీ ఓడుందో. అసలు బండి ఓడట్లేదు, ఏం చేయాలో చెప్పు. ఎంత బీపీ టెస్ట్ రోజు నైట్ అయ్యేసరికి బీపీ 2 పెగ్గలు వేస్తున్నానమ్మా, అయినా ఓడట్లేదు. ఎన్న వేరే సంస్కారకమల్లే ఎన్న ఓడుతున్నా పోవట్లే. నా తల్లంతో సంసారం చేయలేకపోతుంటే నీతో సంసారం చేయాలా? మాట మాటికి సంస్కారం సంస్కారం. పోకండమ్మా ఎప్పుడు జోక్స్ తో నవ్వించే మా భాస్కర్ ఫస్ట్ టైం గడపేసుకొని వచ్చేస్తున్నాడు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ బుల్లెట్ భాస్కర్. ఇవాళ నేను తీసుకునే టాపిక్ ఏంటంటే కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించింది కాదు. సాధారణంగా మనం అందరం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటాం కదా, మరి ఒక తెలుగు మాస్టర్ క్లాస్కి మిగతా స్టూడెంట్స్ కింద సినిమా యాక్టర్స్ వస్తే ఎంత కామెడీగా ఉంటుంది. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. మరి ఆ సినిమా యాక్టర్స్ మీరు అభిమానించే వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి గట్టిగా క్లాప్స్ కొడితే మన షో స్టార్ట్ చేద్దాం. మాస్టర్గా రావు గోపాలరావు గారు ఉన్నారు క్లాస్లో. పాపం రావు గోపాలరావు గారు అంటున్నావుగానే గొడవ. ఆ గొడవ ఏంటో చూద్దాం ఒకసారి. మాస్టర్ ఏమిటి అందరికన్నా ముందు వచ్చి శ్రీదేవి పక్కన కచ్చిపు వేస్తే ఇప్పుడు ఈ శోభర్ బాబు వచ్చి దాది 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 అంటున్నాడు. ఏమంటే నాగేశ్వరరావు గారు, అందరికన్నా ముందు వచ్చి కచ్చిపు వేస్తాను. సో ప్లేస్ నాది, శోభర్ బాబు ప్లేస్ నాది, నాదంటే నాది. ఆయన మధ్యలో కృష్ణ గారు వచ్చారు. ఆపండి, అది నీది కాదో నీది కాదో నాది. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? ఏం మాట్లాడుతున్నావు? కావాలంటే చూసుకో, దాని మీద 44 చుక్కలు ఉంటాయి. ఎవరు చెప్పాడు దాని మీద చుక్కలు ఉంటాయని? దాని మీద ఉన్నవి బొక్కలు. నిజం చెప్పాలంటే అది కర్చీపు కాదురా, నా అండర్వేర్. ఇందాక బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మర్చిపోయి కర్చీపు అనుకుని నా అండర్వేర్ పట్టుకుపోయావు. మాస్టర్, నాకు ప్లేస్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నాది నాకు ఇచ్చేయండి. నీ తస్సరవల వడ్డు ఇంకా క్లాసే మొదలవలేదు, అప్పుడే ఏంటే ఎదవ గొడవలు? కూర్చోండి. అయ్యా నాగేశ్వరరావు గారు, తమరు లేచి ఏదైనా పద్యం చెప్తే బాగుంటుంది. ఏదో పద్యం చెప్పారంటే శ్రీదేవితో 2 స్టెప్పులు వేస్తే అప్పుడు చెప్తారు.
శ్రీదేవితో చెప్పలా, ఇంకా నయ్యం జ్యోతిలక్ష్మిని తీసుకొచ్చి ఓపమానం లేదు. నువ్వు పద్యం చెప్పక్కర్లేదు కానీ కూర్చో. మధ్య మధ్యలో మన ఏవిఎస్ గారు అందో తాను తాను చెప్పి తగలడు విన్నా ముద్దా ముద్దా నీ తాస్తారావుల పాటు అది వింటుంటే చాలా కంపరంగా ఉంది. నువ్వు పద్యం చెప్పగరా నాయన కూర్చో. అల్లో అల్లో ఏంటండి సూపర్ స్టార్ కృష్ణ గారు, మరి మీరు లేచి ఒక పద్యం చెప్తే బాగుంటుంది. ఏ పద్యం చెప్పమంటారు మాస్టారు? అబ్బా ఏదో తమరికి 1000 పద్యాలు తెలిసినట్టు అందులో నేను ఒకటి అడగమన్నట్టు నీ తాస్తరవల పట్టు నీకు తెలిసింది చెప్పోయ్. సరే మాస్టర్. ఒప్పకప్పరంబో. నువ్వు పద్యం చెప్తున్నావా ఎవరికైనా వార్నింగ్ ఇస్తున్నావా? ఒప్పకప్పరంబో నొక్క పోలిక నుండు. ఈలోపు మహేష్ ఎంటర్ అయ్యాడు. ఏమిటి బాబు ఇలా వచ్చావు? పొయ్యి మీద పప్పు పెట్టు. అవును బాబు పెట్టాను. ఉప్పేడు మర్చిపోయి ఉంటా. నేను పద్యంలోనే ఉప్పు మర్చిపోయాను, ఇంకా వంటలో మర్చిపోవడంలో గొప్పే ఉంది బాబు. అల్లో అల్లో కృష్ణ గారు, ఇది మీ ఇల్లు కాదు, నువ్వు రావడమే లేటు, రా వచ్చి కూర్చో. మీరు చెప్పండి కృష్ణ గారు. నేను చదవలేదు మాస్టారు, చదవలేదు. సరే సరే ఏవయ్యా మహేష్ బాబు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. రోడ్డు మీద ఉప్పు అమ్ముకునే వాళ్ళ మాట మడికి ఉప్పు 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 అంటే నాకు ఇక్కడ బీపీ పెరిగిపోతుంది. త్వరగా చెప్పు. పప్పులమ్మ నాన్న వేయలేదు. ఒక పని చేయండి, మీరిద్దరు వెళ్ళి హ్యాపీగా వంటలు చేసుకోండి, తర్వాత చెప్తురు కానీ. ఏమయ్యా మెగాస్టార్ చిరంజీవి, నువ్వు మాత్రం అలా కూర్చుంటావేంటి? లేచో పద్యం చెప్పు. నేను మాత్రం కుక్క మీద ఒక మంచి వ్యాక్యూమ్ రాసుకొచ్చా. ఏటి కుక్క మీద వ్యాక్యూమ్ రాసుకొచ్చావా? అసలు కుక్క గురించి నీకు ఏమైనా తెలుసా? కుక్క గురించి నాకు ఏం తెలుసా? మన రాష్ట్రంలో కుక్కలు 2,20,33,000. అదే ఆడ కుక్కలు 6,33,200 కుక్కలు. మగ కుక్కలు 1,54,00,000. అటు ఇటు కాని కుక్కలు 60,000. రోజుకు కుక్క పుడుతుంది. కుక్క కరవడం వల్ల రోజుకు 10 మంది చచ్చిపోతున్నారు. రాబిస్ వ్యాధి సోకుతూ చచ్చిపోతున్న కుక్కలు 2,25,000. ఆ కుక్క కరవడం వల్ల చనిపోతున్న వాళ్ళ సంఖ్య రోజుకి 24,000. చాలా ఇంకా కావాలా? నీ తాస్తారావుల పడ్డు నువ్వు కానీ పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే డాక్టర్ అవుతావో తెలియదు కానీ పశువుల డాక్టర్ మాత్రం ఖచ్చితంగా అవుతావు. కూర్చో. ఏమయ్యా నాగార్జున, నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం కాబట్టి ఆలు చెప్పు. హలో అందరికీ నమస్కారం. మీలో ఎవరు తెలుగోడు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈ అంటే ఈల వేసే ఆంధ్ర జనం. ఎలా ఉంది మాస్టారు? ఇవన్నీ కాదు కానీ చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నువ్వేం చెప్తావో చెప్పు. ఎందుకు చెప్పాలి? నేను ప్రశ్నిస్తాను, కానీ ఎవడైనా ప్రశ్నిస్తే ఆన్సర్ చెప్పను. నువ్వు బయటికి వెళ్ళి ప్రశ్నిద్దు కానీ క్లాసులో మాస్టర్ని ఇక్కడ ప్రశ్నిస్తే నేనే ప్రశ్నించాలి. చూడపసిదప్ప, నువ్వు పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, వస్తుంటావు పోతుంటావు. నేను ఆకాశం లాంటి 10వ తరగతి 10 సంవత్సరాలు ఇక్కడే చదివా, ఇక్కడే ఉంటా. మీకు పాఠాలు చెప్పడం నా వల్ల కాదు కానీ మీ అందరికీ నమస్కారం, సెలవు. మరి మా బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? తెలుగు మాస్టర్ ఐటమ్ సాంగ్స్ పాడితే ఎలా ఉంటది? సాధారణంగా మాస్టర్లు ఎక్కువ సినిమాలు చూడరు. పొరపాటున ఆయనకి ఒక తెలుగు పాటల పుస్తకం ఇచ్చి పాడమంటే ఎలా పాడతారు? ఏయిరా చెయ్యి వేయిరా అక్కడెక్కడో, ఎక్కడ అక్కడెక్కడో చెయ్యి వేయిరా, ఏదేదో చేసేరా, వేయిరా చెయ్యి వేయిరా, అక్కడెక్కడో చెయ్యి వేయిరా, ఏదేదో చేసేరా. పాత పాట పాడతారని చెప్పి చిరంజీవి గారితో పాటిచ్చారు. బంగారు కోడి పెట్ట వచ్చానండి ఏ పాపా, ఏ పాపా, చంగాబి చీర కట్టు జారుతుంది చూసుకోండి ఏ పాపా. అందులో కింద నుంచి ఒకడు నువ్వు పో పాపా, నువ్వు పో పాపా అన్నాడు. అలానే ఇప్పుడు రీసెంట్ సాంగ్, ఇప్పుడు ఇప్పటికి ఇంకా నా వేసే సాంగ్ మంచి సాంగ్, రొమాంటిక్ సాంగ్. అది కానీ మన మాస్టర్కి ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికింకా నా వయసు నిండా వస్తే
నిండా 16 అయినా చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ మీలాంటి జనాలు ఎలాగో కామెడీ చేయలేడు, గెటప్ లో కూడా నవ్వించలేదు, జోకర్ గెటప్ వేసుకొని మరి నవ్విస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు గాలిపటాల సుధాకర్. ఒడియప్ప 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 ఒడి ఒడియప్ప. మన జోకరు వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది? రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఈవినింగ్ మామూలుగా జాబ్ చేస్తాడు సర్కస్లో. మార్నింగ్ నుంచి ఇంటి నుంచి బయలుదేరాడు ఇదే డ్రెస్లో. ఎలా ఉంది అతను? బస్ దిగేసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. స్కూటర్ అతను లిఫ్ట్ అడిగాడు. ఆడు ఆల్రెడీ వెళ్తున్నాడు, లిఫ్ట్ అడిగాడు. దిగాడు. తర్వాత సర్కస్ టైం అయిపోయింది. 5 o'clock వెళ్ళాడు సర్కస్లో. ఏం తింటున్నావు? బాల్ ఏ బాల్లేవి బాల్లేవి అసలు బాల్ భయం. నోరెందుకు తెరుస్తున్నావు అట్లా? అది ఒకటి వేసుకుంటాడు. వా వాట్ అ కామెడీ. సైక్లింగ్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను సార్. డబ్బులు తీసుకున్నాడు, పని అయిపోయింది. సర్కస్లో ఇంటికి వెళ్తున్నాడు. భయము కోపం అన్ని కలిపి భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్య దగ్గరికి కొట్టింది బానే ఉంది, ఎందుకు కొట్టిందని రీజన్ చెప్పలేదే? డబ్బులు తక్కువ తీసుకొచ్చాను. ఇట్స్ టైమ్ ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్. మా గాలిపటాల సుధాకర్ కి ఎవరైనా ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారా? ఒక జోకర్ పెళ్లి చూపులకు వెళ్తే ఎలా ఉంటుంది? ఈ రోజు మౌన వ్రతం అండి, మాట్లాడు. సో పెళ్లి చూపులకి వెళ్ళావు, ఏమన్నా మన తరపు నేనే మాట్లాడతా. నేను పెళ్లి కూతురు తల్లిని. పెళ్లి కూతురు తల్లి. ఓకే రవి భాస్కర్ వచ్చాడులే, నవ్వొచ్చు ఇప్పుడు. నమస్కారం అండి. నమస్కారం అండి. మా వాడి గురించి చెప్పాలంటేనండి సూపర్ గా మంచి కామెడీ చేస్తాడు అని మీరు అనుకుంటున్నారా? అస్సలు చేయడు. కూర్చోండి. కాదండి, అంటే జోకర్ బై ప్రొఫెషన్ అని అనుకున్నాం, కానీ అదే గెటప్ లో తీసుకొచ్చారేంటి పెళ్లి చూపులకి కూడా? అంటే చాలా మంది ఉద్యోగం చేస్తున్నారంటే నమ్మరు కదండి. చూస్తున్నా అనుకుంటారు ఇటు పెద్ద పోరంబో కదవా అని అనుకుంటారు. ఇది ఓకే అండి, మీ అబ్బాయికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయా లేదా నేను చెక్ చేయాలనుకుంటున్నాను. మా వాడికి ఏ అలవాట్లు లేవండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి సిగరెట్ తాగుతాడు, అది కూడా ముత్తప్పుడు కాదు, మందు తాగితేనే. మందు కూడా ఉట్టప్పుడే కాదు, ఎలా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలిస్తే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మా వాడంటే అంటే ఏం సరే అయినా పర్లేదు, ఇలాంటివి అలవాట్లు ఉన్నాయన్న పక్కన పెట్టండి. ఎక్స్ట్రా యాక్టివిటీస్. డాన్స్ వస్తుందా మీ అబ్బాయికి? మ్యూజిక్ లేకుండా డాన్స్ చేయాలి. నిజం చెప్పండి భాస్కర్ గారు. చెప్పండి, అసలు మా అబ్బాయికి ఏం తక్కువ? ఏం తక్కువ కాదండి, మనసు మీద చేయబెట్టుకొని చెప్పండి. అదే మీకు ఒక కూతురుంటే ఇలాంటి వాటిని మీరు పెళ్లి చేస్తారు? చెప్పుతో కొడతా ఇలాంటి మాట అనే ఎవడే నా ముందు మాట్లాడితే. శ్రీముఖి గారి కోసం జోకు, అన్న కోసం డైలాగు రెండే. ఫస్ట్ జోక్. ఒక తల్లి తన పిల్లల్ని తీసుకొని పార్కులో వెళ్తుంది. వాళ్ళ బాబు స్వీట్ తింటున్నాడు, అది పడిపోయింది. నాన్న వాడు తీసుకోవడానికి వెళ్ళి తీసుకుంటున్నాడు, కింద పడ్డది. నాన్న అలా కింద పడ్డే తీసుకోవద్దు నాన్న, అక్కడ వదిలేసాయి. అలా కాస్త ముందుకెళ్ళింది. తర్వాత వాడు ఐస్ క్రీమ్ తింటున్నాడు, ఐస్ క్రీమ్ కింద పడ్డది. ఐస్ క్రీమ్ కింద పడగానే నాన్న అది తీసుకోవద్దు, కింద పడ్డది ఎప్పుడే కానీ మనం తీసుకోవద్దు, అలా ముందుకు వెళ్తున్నాడు. వీళ్ళ డాడీ కింద పడిపోయాడు.
మమ్మీ డాడీ పట్టాడు అని అంటే తల్లి అంటుంది నాన్న అలా తీసుకోవద్దు కింద పడ్డాడు కదా వదిలేసి అని చెప్తుంది. అన్న రవేణ నీకోసం డైలాగ్. దానవీర సూరకర్ణ వద్దు అమ్మ దానవీర చూస్తున్నా కానీ అవలా కదని ఠాగూర్ డైలాగ్ చెప్తారు చెప్పరు కొట్టడం అందరూ. ఠాగూర్ నా వల్ల కాదు. ఒక్కరి సినిమాలు ప్రకాష్ రాజ్ గారు మహేష్ బాబు గారు మూవీ. అరే ఎవర్రా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? అరే కన్నూరు కొండారెడ్డి బుడ్జు దగ్గర వచ్చి నాతో ఢీకుంటావరా? అరే నేను ఎలా చంపనరా? ముక్కలు చంపి కాకులు గద్దలు వేస్తాను. అరే ఇది ప్రకాష్ రాజు వాయిస్ డైలాగ్. ఇదే వాడు వాయిస్ చెప్పు. అరే ఎవడురా నువ్వు? అరే నువ్వు ఎవడా నాకు తెలియదురా, నువ్వు చేసింది చాలా తప్పు. అరే నా ఇంటికి వచ్చి ₹1 కోటి పట్టుకో మళ్ళా సంపాదించుకుంటా, కేజీ బంగారం పట్టుకో మళ్ళా కొనుక్కుంటా, నా గుండెని పట్టుకుపోతావా? అరే స్వప్న ఉరిమైతే నేను మెరుపుండ్రా, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొప్పరా. చూసారు కదా డార్లింగ్స్, ఏదో రోజు సుధాకర్ నవ్విస్తాడు, నేను ఆనందంతో శ్రీముఖి ఆనందంతో మొత్తం సెట్ ఆనందంతో నిండిపోతుంది. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. ఈ రోజు మాత్రం ఇంతే, మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే బాయ్. పటాస్. చెరగని చిరునవ్వుకి చిరునామా శేఖర్ మాస్టర్. ఒకరోజు ఒక ముసలాయన పాపం మాస్టర్ ను కలవడానికి వచ్చాడు వాళ్ళ ఊరు నుంచి. వచ్చి నాయన శేఖర్ నేను చిన్నప్పుడు బామ్మ ఎత్తుకునేది కదా, బామ్మ చచ్చిపోయింది. చచ్చిపోయిందా?